పరిపాలన ఏమి చేయట్లేదని మన వంశీ గారు, మళ్ళీ నెక్స్ట్ నిన్న వంశీ గారు, ఇప్పుడు మళ్ళీ కొడాల నాని గారు అంటారు. వీళ్ళని ఓన్లీ రెడ్ బుక్లు ఆయన రాసుకున్న పేర్ల ప్రకారమే, అంటే కొడుకు రాసుకున్నయే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అలా చేసినట్టయితే ఎప్పుడో చేసేవారు, అలా కక్ష సాధించారు కదా. వీళ్ళు చేసినటువంటి ఆ అవినీతి పనులు ఎన్ని ఉన్నాయండి, మరి అవన్నీ ఎవరు మాట్లాడట్లేదే. మరి వల్లభనేని వంశీ ఎలా మాట్లాడాడండి, ఎంత ఘోరంగా మాట్లాడాడండి, ఫ్యామిలీ గురించి ఎంత ఫ్యామిలీగా మాట్లాడాడండి, పార్టీ ఆఫీస్ మీద ఎంత దాడి చేశాడండి, ఇవన్నీ మరి ఎవరు మాట్లాడట్లేదే. కొడాల నాని ఎంత ఘోరంగా తిట్టాడండి. మరి వాళ్ళు చేసిన, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, ఏదో పెద్దలు అంటారు చేసిన పాపం అనుభవించక తప్పదు, ఏదో పైలోకంలో కాదు ఇక్కడే అనుభవించాలని చెప్పి. అలా ఏంటంటే వాళ్ళు ఆ రోజు కనుక అలా చేయకుండా ఉంటే ఈ రోజు వాళ్ళకి ఎటువంటి ఇది ఉండేది కాదు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉందో రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది అంటే, అలానే రాసుకున్నది నన్ను తిట్టారు కాబట్టి నేను జైల్లో పెట్టించానంటే, ఇప్పుడు ప్రజల కోసం ఏదైతే సూపర్ 6 అన్నాడు కానీ ఒక పథకం పెట్టలేకపోయాడు, కానీ ఈ ఖర్చు సాధింపులు ఎందుకు అని చెప్పేసి చాలా మంది ప్రజలు అంటారు. ఇప్పుడు ప్రజలు అనుకోవడానికి ఏమీ లేదండి. ప్రజలు ఏమీ అలా అనుకోవట్లేదు. బ్రహ్మాండంగా 1వ తారీఖు నాడే తీసుకొచ్చి పెన్షన్ 4,000 ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకా ప్రజల్లో ఇంకా పథకాలు ఉన్నాయి. ఈ 4 ఇయర్స్లోనూ ఇంకా బ్రహ్మాండమైనటువంటి పథకాలన్నీ కూడా అమలు జరుపుతారు, ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ కూడా గవర్నమెంట్ వస్తుంది. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి హై డ్రామా. ఇప్పటికే అందరూ తప్పుకున్నారు. నెక్స్ట్ ఫర్దర్ వీళ్ళు కూడా ఉంటారని నాకు నమ్మకం లేదు. వైసీపీ పార్టీ అన్నది నెక్స్ట్ ఎలక్షన్స్లో కల్లా ఏదో ఉనికిని చాటుకోవడం కోసం ఇంకా ఇక్కడ సీట్ రాకపోతే అక్కడికి వెళ్ళాలేమో, కానీ జనరల్గా కూడా దాంట్లో ఇంకా అవకాశం అన్నది లేదు. వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బయటికి రాకుండా ఇప్పుడే బయటకు వచ్చి ప్రజల్లోకి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పాదయాత్రలని, రచ్చబండలని, ఇంకోటి మొన్న ఎవరో గుంటూరులో చిన్న పాప, అసలు అమ్మఒడి అంటే ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది చిన్నపిల్లకి. ఇదంతా ఏంటంటే వెనక్కి నుంచి ఒక స్క్రిప్ట్ అన్నమాట. ఒక విధమైనటువంటి ప్రజల్ని మోసం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి రాజకీయ నాయకులుగా అనేక మార్గాలు ఉంటాయి. ఒకప్పుడేమో కోడికత్తి కేసు అన్నారు, ఆ తర్వాత ఎలక్షన్లోనేమో గులకరాయి అన్నారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు వెళుతున్నప్పుడు ఏం జరగలేదు, మన ఎలక్షన్ టైంలోనే ఎందుకు జరగాలి? ఇదంతా ఏంటంటే వీళ్ళు సినిమాల్లో ఎలా అయితే జరుగుతుందో ఆ రకంగా ఏంటంటే కొన్ని సంఘటనలు జరిగి ప్రజల్లో నుంచి డైవర్ట్ చేసి వీళ్ళు చేసే మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని వ్యతిరేకించి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు భూతత్వంలోంచి చూస్తున్నారు వీళ్ళని ఎలా ఇరకాటంలో పెట్టాలి, వీళ్ళని ఏ రకంగా వీళ్ళని అవమాన పాలు చెయ్యాలి, వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి, ఈ పవన్ కళ్యాణ్ని వీళ్ళని ఎలా వేరు చెయ్యాలి అనేటటువంటి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ రాకపోవడం వల్ల ఎన్నో అప్పుడే అపోహలన్నీ వచ్చేసాయి ఎంతోమందికి. మరి ఆయన ఏం చెప్పారు, నాకు ఒంట్లో బాగోలేదు, నేను రాలేదు, అంతకంటే ఏం లేదు, మేమంతా కలిసే ఉంటాం. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారా, మోడీ గారితో పాటు ఉన్నారా, కలిసే ఉన్నారా? వీళ్ళు ఏంటంటే ఎంత చిన్న విషయం దొరికితే దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేద్దామని వైసీపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికైతే. వీళ్ళు విడగొట్టేయాలి ఫస్ట్. పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలము టీడీపీకి సేఫ్టీ ఫస్ట్ పాయింట్, బీజేపీ ఉన్నంత కాలం సేఫ్టీ. ఈ 3 విడిపోవడం వల్ల జరిగే పని కాదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సెపరేట్గా కోసం ముగ్గురు కలవడం కాదు, పవన్ కళ్యాణ్ సెపరేట్ అవ్వడు. ఆయన ఎందుకు అవ్వరంటే ఎమ్మెల్యే కూడా గెలవలేరని కాదండి, పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమిలోంచి వెళ్ళలేరు. దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆయన కొద్దిగా ఏజ్ పెద్దదవుతుంది కదా, 78 వస్తాయి కదా. ఆయన వెనకాల ఉండి రిమోట్గా ఆయన అన్ని నడిపిస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ నుంచి. పవన్ కళ్యాణ్ కానీ లోకేష్కి కానీ ఇద్దరికి ఈక్వల్ స్థానాన్ని ఇస్తారు అప్పుడు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంది, సీఎం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వేరేగా సెపరేట్గా వెళ్ళి మళ్ళీ విడిపోయి చేద్దాం అనుకుంటే రాజకీయ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది. కారణం ఏంటంటే అంతకుముందు చేసే తప్పే, అంతకుముందు ఇలాగా విడిగా వెళ్ళి అటు ఇటు ఓట్లు డైవర్ట్ అయిపోయి జనసేన చాలా దెబ్బతింది కదా, మనకు తెలుసు కదా. సీట్ రాకుండా ఆయన ఓడిపోయారు
చేశారు కదా, ఇప్పుడు ఆ తప్పు పని చెయ్యరు ఆయన. కారణం ఏంటంటే సెపరేట్గా ఒకవేళ ఎవరైనా ఇది చేసి అయినా కూడా ఆయన నమ్మే రకం కాదు, వీళ్ళే విడిపోయే రకం కాదు. ఏదైతే ఉందో ఇద్దరు కలిసి కూడా వాళ్ళకు కూడా సఖ్యుతం లేదు. ఏదైతే డిప్యూటీ సీఎం గానే ఇది కాలేడు, అదే ఇతనైతే ఏదైతే తెలుగు దేశం పార్టీ వాళ్ళే అర్థం జరుగుతుంది. ఏదైతే అతనికి ఆ సీఎం కూడా డిప్యూటీ సీఎం కూడా లోకేష్కి ఇస్తే కరెక్ట్, అతను చదువుకున్న వ్యక్తి, అతనికి ఇస్తే అంటే ఈ మాట ఎవరన్నారు? మన పిఠాపురం అతను గుప్తానా, పిఠాపురంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఆయన వర్మ గారు చాలా మంది మామూలుగా తెలుగు నాయకులు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత మామూలుగా వంశపారపరంగా లోకేష్ గారికి ఇవ్వడం అన్నది జనరల్గా అని అభిప్రాయం ఉంటుంది. కానీ ఏంటంటే న్యాయంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తన కొడుకులు హరికృష్ణను బాలకృష్ణను ఇప్పుడు వచ్చే జూనియర్ ఎన్టీఆర్ పట్టుకునే అవకాశాలు ఉండే పగ్గాలు. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత పెట్టిన ఇప్పుడు బాలకృష్ణ గారు రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇమేజ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఇమేజ్ బాలకృష్ణ గారికి కూడా ఉంది కదా. మరి బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు? ఆయనకి అది ఇష్టం లేదు. ఇంకా హరికృష్ణ గారు అంటారా? హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిసే ఉన్నారు. ఆయన అక్కడ